ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు లోక్సత్తా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగినటువంటి ఆర్థిక మంత్రుల సమావేశంలో వారు ధర్మాన ప్రసాదరావు గారు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ వారు కొన్ని విషయాల్ని కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లిన సందర్భంగా వాటి మీద మేము ఈరోజు కామెంట్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. అందరికీ తెలుసు, లోక్సత్తా పార్టీ ఆవిర్భావమే కేంద్రీకరించబడినటువంటి ప్రభుత్వ పరిపాలన వికేంద్రీకరణ అనేటువంటి ఒక సూత్రం మీద ఆధారపడి దాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నటువంటిది లోక్సత్తా పార్టీ అని మనకు తెలుసు. రాజ్యాంగం 73, 74 ద్వారా పంచాయతీరాజ్లో ఉన్నటువంటి సంస్థలకి, జిల్లా సంస్థలకి, అలాగే నగర మున్సిపాలిటీలకు కూడా అధికారాలు ఇవ్వాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారాలు, కేంద్రంలో అధికారాలని వికేంద్రీకరించి వాటికి అధికారాలతో పాటు విధులు, నిధులు, మరి ఫంక్షనరీస్, ఫండ్స్ ఇవ్వాలనేటువంటి సిద్ధాంతంతో పనిచేస్తూ ఉంటే ఈరోజు ధర్మాన ప్రసాదరావు గారు కేంద్రంతో జరిగినటువంటి చర్చల్లో పార్టిసిపేట్ చేస్తూ కేంద్రం నుంచి ఏదైతే జిల్లాలకు వెళుతున్నటువంటి నిధులు వెళుతున్నాయో మీరు డైరెక్ట్గా జిల్లాలకి ఫండ్స్ ఇవ్వవద్దు, ఆ ఫండ్స్ అన్నీ కూడాను రాష్ట్రానికి మా బడ్జెట్లోకి ఇస్తే మేము జిల్లాలకు ఇస్తాము అని చెప్తా ఉన్నారు. ఈ ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయం ఏంటంటే అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు అనేటువంటి సందర్భం ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నాం. కేంద్రం జిల్లాలను దృష్టిలో పెట్టుకొని జిల్లాల్లో జరిగేటువంటి ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలని వేగిరపరచడం కోసం అధికారాలతో పాటు నిధులు ఇస్తూ ఉంటే వాళ్ళు సక్రమంగా వినియోగిస్తూ ఇంతో అంతో అభివృద్ధి చెందుతూ ఉంటే ఆ ఫండ్స్ జిల్లాలకొద్దు, అవన్నీ కూడా నగరాలకొద్దు, అవన్నీ మా ఖాతాలో వెయ్యండి అంటే వీళ్ళకు వచ్చిన డబ్బే వీళ్ళు ఖర్చు పెట్టుకోలేని దుస్థితిలో ఉన్నారు. ఇవాళ మనకు తెలుసు 1,03,000 కోట్ల బడ్జెట్ అంట. ఇవాళ మరి పథకాలన్నీ ఎట్లా నిర్వీర్యమైపోయాయో, ఇవాళ ఏ పథకమైనా అమలు జరుగుతుందో లేదో కూడా తెలియనటువంటి స్థితిలో ఉంది. మరి ఇటువంటి స్థితిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు వెళ్ళేటువంటి నిధుల్ని మాకు మళ్లించమని కోరటం అది హాస్యాస్పదం. జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగేటువంటి పథకాలని అమలు జరగకుండా గండి కొట్టడం కోసం మాత్రమే అని చెప్పి మేము తీవ్రంగా పరిగణించి ఇటువంటిది జరగడానికి వీల్లేదు అని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇది అసంబద్ధమైనటువంటి కోరిక అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అలాగే లోక్సత్తా పార్టీ మొట్టమొదటి చెప్తానే ఉంది, కేంద్ర స్థాయిలో బలమైనటువంటి కేంద్రం ఉండాలి, రాష్ట్రంలో కూడా మంచి బలమైనటువంటి రాష్ట్రం ఉండాలి, అలాగే జిల్లా స్థాయిలో కూడా మంచి బలమైనటువంటి జిల్లా ప్రభుత్వాలు ఉంటే అభివృద్ధి వేగిరపడుతుందని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మరి గత 2 నెలలుగా మనం ఇవాళ చూస్తూ ఉంటే ప్రభుత్వం అసలు ఉందా అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళకి కూడాను ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఏ పని జరగట్లేదు, ఎక్కడ ఏమవుతుందో ఎవరికి తెలియదు. మంత్రులు వాళ్ళ ఛాంబర్స్కి వెళ్ళట్లేదు, వాళ్ళు ఉన్నటువంటి మరి ఆ శాఖల మీద వాళ్ళకి పట్టు లేదు, వాళ్ళ శాఖల్లో ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. అలా కాకుండా నిజంగా ఈరోజే మరి జిల్లా కలెక్టర్లు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ, మండలాల్లో ఉన్నటువంటి మండలాధ్యక్షులకి నిజంగానే అధికారాలు, నిధులు, విధులు ఉండుంటే ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు అని మేము నమ్ముతా ఉన్నాం. అటువంటిది అవసరమని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఇవాళ మనం చూసాం, 3 నెలల క్రితం అధిక వర్షాలు పడి వరదలు వస్తే జిల్లాల్లో జిల్లా ప్రభుత్వాలు అంతా నిర్వీర్యం అయిపోయి ఉంటే ఈ రోజు కూడాను అక్కడ సరైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరగలేదు. వాళ్ళకు కావాల్సినటువంటి సహాయం కానీ, వాళ్ళకు అందవలసినటువంటి లబ్ధి కానీ ఇంతవరకు అందలేదు. మరి నిజంగా జిల్లా ప్రభుత్వాలకి అదే రకమైనటువంటి బడ్జెట్స్ ఉంటే ఈ పాటికలు చక్కగా చేసి ఉండేవాళ్ళని చెప్పి మేము
ఆశిస్తా ఉన్నాం అన్నమాట, మేము నమ్ముతా ఉన్నాం అన్నమాట. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారికి కూడా మేము కోరేది ఏంటంటే, మీరు జిల్లాలతోని మరి ఇప్పుడు ఒక సమీక్షా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ సమీక్షా కార్యక్రమాల్లో మీరు మరి అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయో లేదో చూసి అవన్నీ సరిగా జరిగేటట్టుగా ఏర్పాట్లు చేసి ప్రభుత్వ వ్యవస్థ నిర్వీర్యమైనటువంటి వ్యవస్థని మళ్ళీ చలనం తీసుకొచ్చి బాగా పనిచేసేటట్టుగా చూడమని చెప్పి, అట్లాగే అధికారాలకి జిల్లాలకి ఎక్కువ అధికారాలు ఇచ్చేటట్టుగా 73, 74 రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అధికారాలను ఇప్పటికైనా సరే ఇచ్చి ఆ జిల్లా ప్రభుత్వాలని నగర ప్రభుత్వాలని బలపరచమని వాటిని బలోపేతం చేయమని మరి మేము కోరుతూ వారికి తప్పకుండా ఇవి ఆచరిస్తారని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. అంటే మేము ఢిల్లీ దాకా కూడా ఏ చిన్న అవసరం వచ్చినా కూడా పరిగెత్తుకుని వెళ్లే పరిస్థితి లేకుండా స్థానికంగా ప్రభుత్వాలు ఏర్పాటు అవ్వాలి అని చెప్పేసి ఒకే సిద్ధాంతం మీద మొదటి నుంచి మాట్లాడుతోందండి. ఇప్పుడు గ్రామాల్లో కానీ నగరాల్లో కానీ పల్లెల్లో కానీ ఎక్కడైనా కూడా అటువంటి ప్రభుత్వాలు ఏర్పరచాలని అదే మాట మీద ఉందండి. అయితే ప్రజల చేత ఎన్నుకోబడిన కమిటీలు కనుక ఉంటే అక్కడ ప్రజలతో ఎన్నుకోబడిన కమిటీలు ఉన్న చోట ఈ ప్రజలందరూ తమ బాధలు ఏమైనా అర్జీల రూపంలో పెట్టుకుంటే ఈ నాయకుల చుట్టూను చెప్తున్నాను కదండి, ఢిల్లీ దాకా పోవక్కల్లా, జిల్లాల నుంచి హైదరాబాద్ రావక్కల్లా, ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరించుకునే విధంగా ఉండాలి. కాబట్టి ప్రజలతోనే ఎన్నుకోబడిన కమిటీలు ఏర్పడాలండి, స్థానిక ప్రభుత్వాలు ఏర్పడాలండి. అంచేత ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజల బాధలు కూడా అవసరమే కదండి ఎంతసేపును. అంటే ఈ విభజన అధికార వికేంద్రీకరణ ఉన్న చోట పరిపాలన సానుకూలంగా ఉంటుందండి, సమస్యల పరిష్కారం కూడా ఈజీ అవుతుందండి. ఒకే రాజ్యం ఒకే ఎమ్మెల్యేల రాజ్యం ఉంటే ఏమవుతుందండి, ప్రభుత్వాలన్నీ ఒకే విధంగా మొదటి నుంచి కొనసాగుతూ ఉంటే పరిస్థితి అంతా తారుమారవుతుంది. దయచేసి ముఖ్యమంత్రి గారు మా లోక్సత్తా పార్టీ యొక్క ఈ ఆలోచన విధానాన్ని కూడా గ్రహించి సరైన పరిస్థితి ప్రజలకు అందించాలి.